జమ్మూ కాశ్మీర్లో మళ్లీ హై అలర్ట్ నెలకొంది. ఉగ్రవాదులు మళ్లీ దాడి చేసే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితి. లష్కర్ ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో పర్యాటక స్థలాల్లో భద్రతను పెంచాలని సూచించారు. ఉగ్రవాదులు టార్గెట్ కిల్లింగ్స్ కి పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు సూచించాయి. 175 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. ఉగ్రవాదులతో వారికి సంబంధాలున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అవును, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరోసారి జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హై అలర్ట్ జారీ చేశాయి. లష్కర్ ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. పర్యాటక స్థలాల్లో భద్రతను పెంచాలని సూచించారు. టార్గెట్ కిల్లింగ్స్ కి పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. టూరిస్ట్ కేంద్రాలు ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ఉన్నట్టు గుర్తించారు. దక్షిణ కాశ్మీర్లో ఎక్కువగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించాయి నిఘా వర్గాలు. మనం చూస్తున్నాం విజువల్స్ లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మరోసారి జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హై అలర్ట్ జారీ చేశాయి. లష్కర్ ఉగ్రవాదులు ప్రధానంగా దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించాయి. మెయిన్ గా టూరిస్ట్ కేంద్రాలనే ఖచ్చితంగా టార్గెట్ చేసుకుంటాయి. దట్టు ఇది సమ్మర్ కూడా కాబట్టి అందరూ విహారయాత్రలకు కానీ కాలక్షేపం కానీ వెళ్తూ ఉంటారు, లేదా పుణ్యక్షేత్రాలైనా దర్శించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వారు టార్గెట్ చేస్తుంటారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా భద్రత ఉండాలి, పెంచాలి అని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధానంగా పహల్గామ్ దాడి తర్వాత అనంతనాగ్లో 175 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులతో వాళ్లకు సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు, విచారిస్తున్నారు. ఇటు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. కాశ్మీర్లో తాజా పరిస్థితిని వివరించారు. కశ్మీర్ లోయలో 14 మంది లోకల్ ఉగ్రవాదులు యాక్టివ్గా ఉన్నట్లు జాబితాను విడుదల చేశారు. వాళ్లను ఏరివేయడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ ని చేపట్టాయి. పుల్వామాలో ప్రతి ఇంట్లో సోదాలు చేస్తున్నారు జవాన్లు.